అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేనే చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆల్సో మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మళ్ళా ఢిల్లీ పోతున్నారు సీఎం గారు జర మీ పానం పైలం సారు 6 తారీఖు నాడు కలుస్తారట గురు శిష్యులు హరి సారు అడుగుమన్నాడు 7 మండలాలు కాంగ్రెస్ వాళ్ళను చూపిస్తలేరట పార్లమెంటులా మీరు చేసింది మర్చిండ్రా అసెంబ్లీలా డ్రగ్స్ మీద యుద్ధం చేస్తారట సర్కార్ వాళ్ళు చక్కగా పని చేస్తే ఎందుకిన్ని పరేషాన్లు భూమి కబ్జా పెట్టిందట కాంగ్రెస్ వాళ్ళు ఖమ్మంలో రైతన్న తీసుకుంటూ పానాలు ఏదైనా కొనుక్కోవాలంటే దుకాణాలకు పోతాం పెన్నులు పుస్తకాలు కావాలంటే దుకాణానికి పోయి తెచ్చుకుంటాం నేను కూడా అట్లనే తెచ్చుకుంటా మొన్న పోయి పెన్ను తెచ్చుకున్నా నిన్న పోయి పుస్తకం తెచ్చుకున్నా మళ్ళీ ఇవాళ కూడా దుకాణానికి పోతా పెన్ను కొనుక్కోవాలని ఇంట్లోకి చెప్పినాం అనుకోండి అమ్మ ఏం చేస్తుంది షంప మీదకెళ్ళి ఒక్కటేస్తుంది అన్ని మాటలు తిరుగుతావు పోయినప్పుడే అన్ని పనులు చేసుకొని రావా అని పాపం ఈయనను ఎవరు అడుగుతలేనట్టున్నారు అట్లా ఆయన ఎవరో కాదులా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి మన కాడ ఉండు తక్కువైతున్నది ఢిల్లీలో ఉండు ఢిల్లీకి వయొస్తుందికే విమానాల తిరుగుడే ఎక్కువైతున్నది మొన్న 4 రోజులు ఉండొచ్చిండు కదా ఆగం మీద ఊరుకొచ్చి ప్రైవేట్ దవాఖాన ఓపెనింగ్ కు పోయిండు వచ్చి 3 రోజులు కూడా ఉన్నాడో లేదో మళ్ళా రేపు పొద్దుగాల ఢిల్లీ విమానం ఎక్కుతున్నాడట సారు ఓ 4-5 కొత్త మంత్రులను తీసుకుంటాడట ఆ ముచ్చట మీద పార్టీ పెద్దోళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా వాళ్ళు దస్కత్ పెడితేనే ఇక్కడ పని అవుతుందాయే గందుకే కాగితం పట్టుకొని పోతున్నాడట కానీ ఏం తిరుగుతున్నాడు సారు యాస్టకు వస్తలేనట్టుంది పాపం అయినా పైసలే లేవు ఖాళీ కుండలు ఉన్నాయంటివి కదా సారు మరి ఇన్ని మాటలు ఢిల్లీకి పోతందుకు పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి ఏడన్నా లంకె పిందెలు దొరికినాయా ఏందని పబ్లిక్ అడుగుతున్నారు జరసేపు బస్సులో కూర్చుంటేనే మనకు పక్క బొక్కలు కాంచెల్లి నొప్పులు వస్తాయి పాపం సారు గంటలు విమానంలో కూర్చుంటున్నాడు ఈడికొస్తే కార్లో కూర్చుంటున్నాడు అస్సలు జర్రసేపు కూడా నిద్రపోతలేనట్టున్నాడు ఇట్లా తిరుగుడు మీకు బాధ అవుతున్నదో లేదో గాని మాకైతే మస్తు బాధ అవుతున్నది సారు ఇట్లా ఎక్కువసేపు కూర్చుంటే నడుము నొప్పులు మెడ నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తాయట అందుకే మీరు ఇట్లా ఊకుక తిరుగుడు బంద్ పెట్టుర్రి సారు ఢిల్లీలోనే ఉండుర్రి ఏదైనా పని ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే అయిపోయే ఇక సంతకాలు గింతకాలు ఏమైనా కావాలంటే ఫైల్ పట్టుకొని ఆఫీసర్లు వస్తారు లేకపోతే కొరియర్లో వేసి పంపుతారు ఇక మీరు సంతకాలు పెట్టి మళ్ళా వీటిని కొరియర్లో వేయిర్రి ఏదైనా ముఖ్యమైన పని అనుకోర్రి గదే సారు ఏరే పార్టీ వాళ్ళని చేర్చుకోవాలంటే వాళ్ళ ఇంటికి పోవాలి కదా అలాంటప్పుడు మాత్రం ఇక్కడికి రారి ఊకే తిరిగితే పైసలు ఖరాబు పానం ఖరాబు రేపు పోయేటప్పుడు బట్టలు చదువుకొని పోయి అక్కడనే ఉండుర్రి సారు ఈ నడుమ విమానాల తిరుగుడు కూడా ఏం మంచిగా ఉంటలేదట అవి కూడా అటు ఇటు చేస్తున్నాయట గందుకే పని ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చి పోండ్రని రేవంత్ సార్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసిపోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఈ నెల 6వ తారీఖు నాడు పొద్దుగాల వాళ్ళిద్దరు ఇదే పాట పాడుకుంటారు కావచ్చు ఎవరాళ్ళు ఎందుకు ఈ పాట పాడుకుంటారని చూస్తున్నారా జిగిరి దోస్తులు గురు శిష్యులు సహచారులు షానదులకు ఒకరినొకరు కలుస్తున్నారట అప్పట్లో ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ఎమ్మెల్యే ఉండే గురువు ముఖ్యమంత్రి శిష్యుడు కూడా ముఖ్యమంత్రి 2 రాష్ట్రాల ముచ్చట్ల మీద మాట్లాడుకుంటానికి ఈ నెల 6వ తారీఖు నాడు ఇద్దరు కలుస్తున్నారట హైదరాబాద్ లో ఇద్దరం కలుసుకొని మాట్లాడుకుందామని రేవంత్ సార్ కు వాళ్ళ గురువు చంద్రాలు సారు లెటర్ రాసిండు శిష్యుడు సార్ కూడా ఓకే చెప్పిండట నీళ్లు ఎట్లా పంచుకోవాలి ఆస్తులు ఎట్లా పంచుకోవాలి మాకు రావాల్సిన ఏంటి మీకు ఇయ్యాల్సిన ఏంటి అనే ముచ్చట్ల మీద మాట్లాడుకుంటారట మంచి పని చేస్తున్నారు కదా సార్లు కానీ ఇద్దరు కలిసినప్పుడు ఈ ముచ్చట కూడా అడుగుమని హరీష్ రావు సారు
ఏందో చెప్తున్నాడు చూడుండ్రి. సో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ 7 మండలాలు ఇచ్చినాకనే మిగతా విభజన సమస్యలపై ముందుకు పోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నిజమే కదా, పట్టుబట్టి మండలాలు గుంజుకపోయిందని చంద్రాలు సారే చెప్పిండు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప పూర్తి కాదు. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే మా మండలాలు అందులో సీలేరు పవర్ ప్లాంట్ మాకే ఇయ్యండి అడుగుండ్రి. అక్కడున్న ఊర్లలో కూడా అదే అడుగుతున్నారు. పనిల పని చంద్రాల సారును గట్టిగా అలుముకొని శనార్థులు చెప్పుడైతే మర్చిపోవద్దు సారు. ఎందుకంటే మొన్న ఓట్లల్లా మీకోసం తెలంగాణలో సైకిల్ ని బయటికి తీయకుండా దాచిపెట్టిండు, మీకు ఓట్లేయించిండు, మిమ్ముల ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిండు. మరి గంత సాయం చేసినప్పుడు శనార్థులు చెప్పాలి కదా. కానీ ఓ ముచ్చట మీద చంద్రాల సారు మస్తు బాధపడతాడు కావచ్చు. నా శిష్యుడు ముఖ్యమంత్రి అయిన మంచిగానే ఉన్నది కానీ నేను ఓట్ల ముంగట చెప్పినవి ఒక్కొక్కటి చేసుకొస్తున్నా. శిష్యుడు మాత్రం అన్ని రోగాలకు జిందా తిలిస్మతే మందన్నట్టు ఫ్రీ బస్ ఒక్కటి చూపెట్టి అన్నిటికీ ఎగనామం పెట్టిందని మస్తు బాధపడతాడు కావచ్చు. అందుకే వీలైతే ఓట్ల ముంగట చెప్పినవి అని జల్దిన చేసి గురు దగ్గర మంచి పేరు తెచ్చుకోండి సారు. చూపిస్తున్నారా నన్ను? ఆగో కెమెరా తిప్పిండ్రు, నన్ను మళ్ళీ చూపిస్తలేరు. నేను వార్తలు చదవాలా వద్దా? వార్తలు చదవమంటారు, మళ్ళీ కెమెరా తోటి నన్ను చూపించకుండా అటు ఇటు తిప్పుతారు. పద్ధతేనా అండి ఇది? ఇట్లా చేస్తారా? కానీ కెమెరా ముంగట మనల్ని కూర్చోబెట్టి ఏరటోళ్ళని చూపిస్తే ఎంత బాధ అవుతుంది. అగో వీళ్ళకు కూడా అట్లనే అయిందట. మన దాకా వస్తే తప్ప నొప్పి తెలవదంటారు కదా. నిన్న ఢిల్లీలో అదే అయింది. పార్లమెంటు మీటింగ్లు అవుతున్నాయి కదా, అందులో ఇదే కథ అయింది. కాంగ్రెస్ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సార్ ఉన్నాడు కదా, ఆయన మాట్లాడుతుంటే కెమెరాలో చూపించలేదట. అగో నేను మాట్లాడుతుంటే మిమ్ములో చూపిస్తున్నదని స్పీకర్ సార్తోనే అన్నాడు. అయినా వెనకపోయే వరకు ఇగో ఇట్లా శంకరుని ఫోటో పట్టుకొచ్చి ముంగట పెట్టిండు. ఇప్పుడు కెమెరా పక్కకెట్లా తిప్పుతారో చూడుండని సవాల్ చేసిండు. सर देखिए मेरा वो हटा दिया आपने सर, वो देखिए सर हटा दिया, कैमरा से हटा दिया. चेहरा देखिए, सर देखिए देखिए वापस आ गया सर, हटाओ सदस्य. ये देखो, एक मिनट देखा सर आपने? కొన్ని దినాల కింద మన అసెంబ్లీలో కూడా ఇట్లనే అయింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళ సర్కారు కదా మన కారున్నది. అసెంబ్లీ కారు పాటోళ్ళు పూ పాటోళ్ళు మాట్లాడుతా అంటే వాళ్ళను చూపియలేదట. జరసేపు చూపెట్టి మొత్తం స్పీకర్ సార్నే చూపించిందట. దీని మీద అయాల హరీష్ రావు సారు మస్తు గర్వమైండు. ఎందుకు టీవీలో చూపిస్తలేరని ఇంట్లోళ్ళు ఫోన్ చేస్తున్నారని చెప్పుకొచ్చిండు. ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతోని, బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు. నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట, అటు మీకు చూపిస్తురట, అటు చూపిస్తురట. ఓన్లీ నా గొంతు మాత్రమే వినబడుతుందట. జర కెమెరా మాది కూడా చూపియండి సార్. గిట్లనా సార్? కెమెరా కూడా చూపియరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా? గిన్నెలో కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబట్టలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే. కానీ చూసిండ్రా కాలం గిర్రుమని ఎట్లా తిరిగిందో. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రో పార్లమెంటులో వాళ్ళకు అదే ఎదురొచ్చింది. మమ్మల్ని చూపిండ్రని బతిలాడుకునే కాడికి వచ్చింది. కెమెరాలో కనిపించడానికి దేవుని పోట్వా అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. ఒకలకు షెడ్ చేయకు, నీకు అదే ఎదురొస్తుందని పెద్దలు అందుకే చెప్తారు కావచ్చు. ఈ మత్తు మందు పాడుగాను పొలగాళ్ళు జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఎవరు అలవాటు చేసిరో ఏందో గాని బతుకులు ఆగమవుతున్నాయి. పెద్ద చదువు చదివిన ఓ పిల్లగాడు మత్తు మందుకు అలవాటై తొవ్వ తప్పిండు. నిన్న ఆయనను అరెస్ట్ చేసి జైలు వేసిండ్రు. ఈ దాని మీదనే సీఎం సారు ఓ ముచ్చట చెప్తుండు. అదేందో చూద్దాం పాండ్రి. రాష్ట్రంలో డ్రగ్స్ వాడేటోళ్ళు పెరుగుతున్నారు. దొంగ దోస్తాలు చేసి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇంకో దిక్కు ఫోన్లు చేసి పైసలు ఎత్తుకపోయే దొంగలు చాలా మంది తయారైండ్రు. ఇవి తక్కువ చేయాలని సీఎం సారు పెద్ద పనే ముంగటేసిండు. సినిమాలోళ్ళు టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్ కోసం సర్కారు తానికి పోతారు. అయితే మత్తు మందు వాడొద్దని
కంప్యూటర్లకెళ్ళి ఫోన్లకెళ్ళి పైసలు మాయం చేసే దొంగలతోని జాగ్రత్తగా ఉండాలని వీడియోలు చేసి ఇచ్చిన వాళ్ళకే పర్మిషన్ ఇస్తామని చెప్పిండు. హైదరాబాద్ లో పోలీసుల మీటింగ్ లా రేవంత్ సార్ ఈ ముచ్చట చెప్పిండు. రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ తోని వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. వీడియోలు చేసి ఇచ్చుడు మంచిగానే ఉన్నది సారు. వాళ్ళకు ఎంత పని చెప్పుండ్రి? 2.5 గంటల సినిమా తీసినోళ్ళు 2-3 నిమిషాల వీడియో తీయరా చెప్పుండ్రి? కానీ సినిమాలోనే ఎక్కువ ఇసంటి మత్తు మందులు వాడుతున్నారని వాళ్ళ మీద అప్పట్లో పెట్టిన కేసు చక్కగా నడుస్తలేదని సీఎం కుర్చీలో కూసోక ముందు మీరే అన్నారు. మరి అసలు వీడియోలు చేసినే కాదు, సినిమాలు తీసేటోళ్ళు కూడా మత్తు మందుకు అలవాటు కావద్దని చెప్తే మంచిగుండేది. మొన్ననే ఒక ఆమె దొరికింది కదా పక్క రాష్ట్రంలో. మనకు ఎంత ఇల్వ తక్కువ. ఈ తాపకు మీటింగ్ పెట్టినప్పుడు ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదు. పట్నం కాంచెల్లి పల్లెటూర్ల దాకా గంజాయి ఏడ దొరుకుతున్నదో పొలగాళ్లకు తెలుస్తున్నది. కానీ గింతమంది పోలీసులు ఉన్నారు, ఇంత పెద్ద కాందాన్ ఉన్నది, అయినా వాళ్ళకు గంజాయి జాడ ఎందుకు దొరుకుతలేదు? వాళ్ళు చక్కగా పని చేస్తలేరా, లేకపోతే వాళ్ళతో మీరు చక్కగా పని చేస్తలేరా? పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. మనకు ఏదైనా పని చేతనైతేనే చెప్పాలి. మనకు దాని గురించి తెలియకుండా ఇది చేస్తాం అది చేస్తామని ఎచ్చులకు పోతే ఎక్కడో ఒక ఆడ బోర్ల బొక్కలు పడతాం. మన సంగతి పక్కకు పెడితే మనం చేసే పనితోని పక్కోళ్ళు ఆగమవుతారు, వాళ్ళ బతుకులు ఆగమవుతాయి. అందుకే ఎగిరితం మీద మాటలు చెప్పొద్దు, ఆలోచన చేసి చెప్పాలి. ఇప్పుడు చూడండి ఏమైతున్నదో. మేం రాంగలే భూముల కొట్లాటలు లేకుండా చేస్తాం, ధరణిని మంచిగా చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. కానీ వాళ్ళు వచ్చినాకనే ఇంకా ఎక్కువ తిప్పలైతున్నాయని వాళ్ళ పార్టీ కోసం పని చేసిన వాళ్ళే అంటున్నారు. ఖమ్మం కాడ ఓ రైతన్న జీవం తీసుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళే నా భూమి కబ్జా పెట్టిండ్రు, ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరట. వాళ్ళు భట్టి సార్కు దగ్గర మనుషులట. రైతు రాజ్యం అని చెప్పుకుంటా ఇంత అన్యాయం చేస్తారా అని మస్తు బాధపడ్డాడు అన్న. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇట్లా చేస్తారా అని బాధపడ్డాడు. నా సావుకు కారణం రేవంత్ సారు భట్టి సార్ అని చెప్పి నా ఇంటోళ్లను సర్కారులే చూసుకోవాలని ఓ వీడియో తీసుకొని పురుగుల మందు దాగి పానం తీసుకున్నాడు. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మరి ఎంఆర్ఓ గారికి చెప్పారయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం. గద్వాల జిల్లా గుడిదొడ్డి ఊరైనకు అప్పట్లో సర్కారోళ్ళు భూమి ఇచ్చిందట. వాళ్ళు 3 కొడుకులు ఇప్పుడు ఆ భూమి సాగు చేసుకుంటున్నారు. కానీ పక్క పొంటే ఉండే రెడ్డోళ్ళు ఆ భూమిని కబ్జా పెట్టిందట. మాకు ఆధారం ఉన్న భూమిని గుంజుకున్నారని ఇల్లు కోర్టుకు పోయిందట. కోర్టులు సర్వే చేయమని ఆర్డర్ ఇచ్చినా ఆఫీసర్లు మాత్రం వస్తలేరట. తిరిగి తిరిగి వచ్చి ఇగో లాస్ట్ కి ఇట్లా కలెక్టర్ ఆఫీస్ కు పోయి అక్కడనే పురుగుల మందు తాగిండు. అక్కడ ఉన్నోళ్ళు ఎంబడే దావఖానకు తీసుకుపోయిండ్రు. ఖమ్మంలో రైతు చనిపోయిన దాని మీద హరీష్ రావు సారు మస్తు గరమైండు. ఆ ఆఫీసర్ లెవెల్లో దొరకబట్టి గట్టి శిక్ష వేయాలన్నాడు. అటెనక దీని మీద రేవంత్ సార్ కూడా కోపం చేసిండట. ఎంక్వైరీ చేయమని అక్కడ ఉన్న పెద్ద ఆఫీసర్లకు చెప్పిండట. కాంగ్రెస్ కు ఓటేసినందుకే ఈ బాధలు నాకు. నేను కాంగ్రెస్ కు వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆయన డయింగ్ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చనిపోయే ముందు ఆయన వీడియోలో చెప్పారు. కానీ రేవంత్ సారు ఆఫీసర్లను భయం నుంచితే ఇసొంటి అయితే చెప్పుండ్రి. తప్పు చేస్తే మా సీఎం సార్ వచ్చి మా ఈపు బలగొడతాడనే భయం వాళ్ళకు ఉండాలి కదా. కానీ అన్నలు మీరు జరా ధైర్యం తెచ్చుకోండి. మీకు కాయిదాలన్నీ బరాబర్ ఉంటే ఇవాళ కాకపోతే రేపు మీ భూమి మీకే వస్తుంది. ఇట్లా కోపంలో పానం తీసుకుంటే మీ ఇంటోళ్ళు ఏం కావాలి? మీ పొలగాళ్లను ఎవరు చూసుకోవాలి? పని చేయకపోతే సర్కారోళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలి. ముల్లిగడ్డతోని ఎద్దును పొడిచినట్టే పొడిచి పని చేయించుకోవాలి. కానీ ఇట్లా పానాలైతే తీసుకోకుండ్రి. దేశానికి తిండి పెట్టేటోళ్ళు, అందరికీ ధైర్యం చెప్పేటోళ్ళు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పుండ్రి? పోలీసు వాళ్ళు అంటే అందరికి భయం అవుతుంది. ఏడ కొడుతున్నానని మస్తు భయం అవుతుంది. స్టేషన్లకు పోడు కాదు, రోడ్డు మీద పోలీసు వాళ్ళని చూసినా మస్తు భయపడతారు చాలా మంది. కానీ ఇప్పుడు పోలీస్ అన్నను
చూసిరంటే భయం మొత్తం పోతది. వాళ్ళతోని అలై బలై తీసుకుంటారు. అంత గొప్ప పని ఏం చేసిండ్రని చూస్తున్నారా? వారెవ్వా, పోలీసారు మస్తు పాట పాడుతున్నారు కదా, కానీ ఇదేంది ఎక్కడో శల్కలల్లో కూర్చున్నాడని చూస్తున్నారా? గదే మరి అసలు ముచ్చట. పక్క రాష్ట్రం ప్రకాశం జిల్లాల ముండ్లమూరు అనే ఊరున్నది. అక్కడ ఒక ఊర్లే కొట్లాటలైతే పోలీసు వాళ్ళను బందోబస్తు కోసం పంపిండ్రు. ఈ సార్ కూడా అదే డ్యూటీలో ఉన్నాడు. మిగిలిన పోలీసు వాళ్ళందరూ డ్యూటీ చేస్తా అంటే ఇగో ఈ సార్ వచ్చి ఇట్లా శల్కల్లో కూర్చొని మందేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు. పెయ్యి మీద కాకి డ్రెస్ ఉండగానే మంచిగా పెగ్గేసుకొని పాటలు పెట్టుకొని ధూమ్ ధామ్ చేసిండు. అక్కడ ఉన్నోళ్ళు డాన్సులు చేస్తా అంటే సంబరపడ్డాడు. అక్కడ ఉన్నోళ్ళు దీని వీడియో తీసి వాట్సాప్ లో పెట్టే వరకు మస్తు పబ్లిసిటీ వచ్చింది సార్ కు. ఇంత పబ్లిసిటీ వచ్చిన ఆయన ఊళ్ళల్లో ఉంటే ఎట్లని తీసుకుపోయి ఎక్కడ కొలువు ఇయ్యకుండా ఆఫీసులో కూర్చోబెట్టినట్ట పెద్ద సార్లు. కానీ ఒక ముచ్చట సమజైతలేదుల్లా. కొట్లాటలైతున్న ఊరికి పోయి అన్ని చక్కగా చేసి ఆ ఊరలతోని కూర్చొని మందేసిందంటే సారును మెచ్చుకోవాలి గాని ఇట్లా చేస్తారా? చిన్న ముఖ్యమంత్రి సారుల అన్న చిరంజీవి సారు పాట పెట్టుకొని ఈయనను కొలువుల నుంచి తీసేస్తారా? ఇదేనా ఏం చెప్పుండ్రని అక్కడ ఉన్నోళ్ళు అడుగుతున్నారు.